నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మల్లెల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా బేగంకు షుగర్ పెరగడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన. హైదరాబాద్లో కుండపోత వర్షం, కృష్ణానగర్లో వరద నీటి ప్రవాహంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవటం జరిగింది. హైదరాబాద్లో పండగ పూట మమ్మల్ని హైడ్రా కొట్టింది, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి మా ఉసురు తాకుతుందని అక్కడి వ్యక్తుల ఆవేదన. సంగారెడ్డి పోలీసులకు ప్రత్యేక గ్యాస్ సౌకర్యం. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. రాళ్లు కొట్టుకుంటూ బతికే మా కడుపు మీద హైడ్రా కొట్టిందంటూ కన్నీరు మున్నురైనా అక్కడ ప్రజలు బోరుమన్నారు. పండగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మేము 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం, రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు, మమ్మల్ని చంపేయండంటూ గాజుల రామారంలో హైడ్రా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయగొట్టి 40 ఏళ్ళు ముట్టి రాయగొట్టి పిల్లప్పటి నుండి కొట్టుకుంటూ బతుకుతున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నాం సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్. ఏం చేస్తాం పండుగ మేము సార్ ఎదురు చంపేస్తుడు సార్. మేమేం చేస్తాం చెప్పు సార్. మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్, ఇక చంపేయండి సార్. దీనిలో సార్ ఒక మాట కాదు సార్, మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగడ్డ మేము పిల్ల మీడు చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు. రేవంత్ రెడ్డి సార్ ఏమంటే మేము ఏదో ఓట్లేసి గెలిపించడానికి ఇట్లా మానవత్వం ఇదా సార్ చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి, కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు 2 కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్. మీరు మేము రాయి గట్ట ఏళ్ళు పోయినాయి, అన్ని పోయినా సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినా సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే అంతే సార్. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో భాగంగా మియాపూర్ ప్రాంతం వేగంగా పెరుగుతోంది. కానీ ఇక్కడి ప్రజలు ఇటీవలే ఒక ముఖ్యమైన అంశంపై గుసగుసలు మొదలుపెట్టారు. 108వ డివిజన్ కార్పొరేటర్ ఉప్పులపాట శ్రీకాంత్ అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై రాజకీయ అండదండలతో భవనాలు కట్టించడానికి సహకరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు ఆశ్రయిస్తున్న కార్పొరేటర్ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం మియాపూర్లో అనేక భవనాలు అనుమతులు లేకుండా నిర్మించుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని సీరియస్గా తీసుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక స్థానిక కార్పొరేటర్ ప్రభావం ఉందని ప్రజల్లో అనుమానం బలపడుతుంది. ప్రజలు చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బిల్డర్ల నుంచి వసూలు జరుగుతున్నాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాడనే గుసగుస టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ? ఒకవైపు ప్రభుత్వం నగర అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పారదర్శక పాలన అంటూ హామీలిస్తున్నా, మరోవైపు ఇలాంటి స్థానిక స్థాయి అవినీతి అక్రమాలు బయటకు రావడం ఆందోళన కలిగించే అంశం. ప్రజల భూములు, హక్కులు, భవిష్యత్తు సురక్షితం కావాలంటే ఈ ఆరోపణలపై నిష్పక్షంగా విచారణ జరగాలని పౌర సమాజం కోరుతోంది. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి పట్టణంలో లంబాడి కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని భవానీ మందిరం నుంచి గణేష్ నగర్లోని సేవాలాల్ మందిరం వరకు జరిగిన ఈ ర్యాలీలో లంబాడి ఆదివాసుల ఐక్యత సాధించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాస్ ఆటోను ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుంటే 2 రోజుల్లో ఇంటికి గ్యాస్ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావు, ఏఆర్డీఎస్పీ నరేందర్, ఆర్ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి, ధనియాలే పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రాంతం బంజారాహిల్స్లో కుండపోత వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్తీవాసులు. కుండపోత వర్షం కారణంగా దేవరకొండ బస్తీ పూర్తిగా నీటిమట్టమైంది. రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో స్థానికులకు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో కుండపోత వర్షం కారణంగా నీటి ప్రవాహాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అదనపు కలెక్టర్ మాధురిని కోరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ వర్గానికి నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు చెల్లించాలి. రైతులు పండించిన పంటకు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఒక 5,000 కూడా రావటం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వర్షం పడటం వల్ల రోడ్లు, కాలువ కుంటలు, ఆనకట్టలు పాడైపోయాయి. వెంటనే ఇవన్నీ బాగు చేయాలని రమేష్ యాదవ్ అయిన కలెక్టర్ను కోరటం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జగన్, నరేష్, మహేష్, సురేష్ రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తానని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్, రెయిన్ కోట్స్ను పంపిణీ చేశారు. డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న పెద్దనమావాస్య రోజు నుంచి ఘనంగా ప్రారంభమై 9 రోజుల పాటు గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. తొలి రోజు ఎంగిలపూల బతుకమ్మగా అమ్మవారిని పూజించే ఆచారం ఉంది. ఆడవాళ్లు ఒకరోజు ముందుగానే పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ రంగురంగుల పూలను సేకరిస్తారు. ప్రధానంగా తంగేడు, గునక, తామర, చామంతి, బంతి, సీతజడల పూలతో బతుకమ్మ
బతుకమ్మను పేర్చుతారు. మొదటి తంగేడు పూలు అమర్చి తర్వాత వేరువేరు రంగుల ఆధారంగా ఇతర పూలను అలంకరిస్తారు. పూలు వాడిపోకుండా ముందు రోజు నుంచే నీటిలో నానబెట్టి ఉంచుతారు. వాటిని పూలు నిద్రపోతున్నాయని భావిస్తారు. అందుకే తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. షెల్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో మరియు తెల్లాపూర్ హుడా పరిధిలో నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద గూడారాలను నివసిస్తున్న సుమారు 100 మంది పేద బీద ప్రజలకు, పిల్లలకు, కూలీలకు రోడ్లపై ప్లాస్టిక్ పేపర్ సేకరించుకొని అమ్ముకొని జీవనోపాధిగా రోజులు గడుపుకుంటున్న వివిధ జిల్లాల, వివిధ రాష్ట్రాల రోజువారీ కూలీలకు టీఆర్పీఎస్, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గౌడ వెంకట్రెడ్డి ప్రథమ కుమారుడు కీర్తిశేషులు శ్రీ గౌరవనీయులైన డాక్టర్ వెంకట్రెడ్డి గారి ప్రథమ కుమారుడు కీర్తిశేషులు డాక్టర్ ముఖేష్ రెడ్డి 12 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా షెల్లింగంపల్లి ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్న పేదలకు, వృద్ధులకు, పిల్లలకు బట్టలు, పండ్లు, పులిహోర ప్యాకెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. గత 12 ఏళ్లుగా డాక్టర్ వెంకట్రెడ్డి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరియు డాక్టర్ వెంకట్రెడ్డి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావటం బాధాకరమైన విశేషం. ఆనాటి నుండి పుట్టినరోజు, బర్త్డేలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రముఖ పేపర్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కేఎన్ మూర్తి, మరొక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ శివశంకర్, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ రాజు, డాక్టర్ రామ్ మరియు మీడియా ఎడిటింగ్ గోపి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్వీఆర్ మాట్లాడుతూ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలను తెలిపారు. కురవి మండలం నల్లెల్ల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా బేగంకు షుగర్ పెరగడంతో ఆదివారం 8:26 మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా జనరల్ వార్డులో డాక్టర్ అందుబాటులో లేక ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడంతో సీరియస్గా ఉన్న పేషెంట్ను నడుపుకుంటూ మొదటి అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ ఐసీయూకి తీసుకెళ్లడం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ శ్రీరామ్ కూడా 30 నిమిషాల వరకు అక్కడికి రాకపోవడంతో నర్సులు తెలిసి తెలియని వైద్యం చేయడంతో పేషెంట్ మృతి చెందడం జరిగింది. ఇటు విషయాన్ని ఫోన్ ద్వారా ఆర్ఎంఓ జగదీశ్వర్కి తెలియజేయగా ఆయన చెప్పిన 10 నిమిషాలకు డ్యూటీ డాక్టర్ శ్రీరామ్ వచ్చి నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరిగింది. డాక్టర్స్ లేరేంటి అని ఆర్ఎంఓ జగదీశ్వర్ని పిలిస్తే పోలీస్ వారిని తీసుకొని రావడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, డాక్టర్స్ ఉన్నారో లేరో ఎవరు తప్పో చూద్దామని నిలదీయగా సిస్టమ్ మౌస్ పనిచేయట్లేదు, ఉదయం చూపిస్తామని తోసిపుచ్చడం జరిగింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లపై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని టౌన్ పోలీస్ స్టేషన్ డిఎంహెచ్ఓ మరియు కలెక్టర్కి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున అన్ని సంఘాల వారు, సంఘ సేవకులు, అన్ని పార్టీల నాయకులు, యువత వచ్చి సంఘీభావం తెలపాలని మనవి చేశారు. ఆల్దో నియోజకవర్గం జోగిపేట ఆజ్యమర్రి బ్రిడ్జి నిర్మాణ పనులపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. బ్రిడ్జికి అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా మక్త క్యాసారం రోడ్డు, కుసునూర్ గార్లపల్లి రహదారి నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. మరొకసారి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మల్లెల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా బేగంకు షుగర్ పెరగడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన. హైదరాబాద్లో కుండపోత వర్షం, కృష్ణానగర్లో వరద నీటి ప్రవాహంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవటం జరిగింది. హైదరాబాద్లో పండగ పూట మమ్మల్ని హైడ్రా కొట్టింది, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి మా ఉసురు తాకుతుందని అక్కడి వ్యక్తుల ఆవేదన. సంగారెడ్డి పోలీసులకు ప్రత్యేక గ్యాస్ సౌకర్యం. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్.
ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.